హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంకా గోవా నుండి మేమైతే రిటర్న్ అవుతున్నాము. ఇంకా నేను మనోహర్ ఎయిర్పోర్ట్ నుండి అయితే హైదరాబాద్కి బుక్ చేశాను. రిటర్న్ వచ్చేసరికి ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ. ఇంకైతే మేము ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు బైక్ ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర తీసుకున్నాం కదా, సో అక్కడే రిటర్న్ ఇచ్చేసి బైక్ ఇంకా అక్కడే క్యాబ్ అయితే తీసుకున్నాం. అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర మనకి ఉంటాయి క్యాబ్స్ అన్నీ పెట్టి, లేదా గోవా మైల్స్ అని చెప్పి యాప్ కూడా ఉంటుంది, అందులో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేదైతే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదైతే గోవాలో లేటెస్ట్గా కట్టారు. ఇంతకుముందు అయితే ఆ డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్ అనేది ఉండేది. అదైతే నేను ఫస్ట్ టైం చూపించాను. సో ఫస్ట్ మేము హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్కి అయితే బుక్ చేసుకున్నాం. రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ మనోహర్ నుండి అయితే బుక్ చేసుకున్నాం. బాగా బీచ్కి అయితే ఇది ఆల్మోస్ట్ మీకు డబ్ల్యూఎం ఎంత డిస్టెన్స్లో ఉంటుందో మనోహర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా మనం బుక్ చేసుకునేటప్పుడు మన టైమింగ్స్ని కన్వీనియంట్ని బట్టి మనం అక్కడ చూపించే ప్రైస్ని బట్టి అయితే నేను రిటర్న్ నాకు ఈ మనోహర్ నుండి తక్కువ ఉంది కాబట్టి ఒక 200 ఇక్కడ నుంచి చేశాను. ఇది కూడా ఈ ఎయిర్పోర్ట్ కూడా కవర్ చేయాలని ఒక థాట్తో అయితే చేశాను. ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలాగ మెషిన్స్ ఉంటాయి. ఇక్కడే మనమైతే లగేజ్ తేను అలాగే బోర్డింగ్ పాస్ రెండు అయితే ఇక్కడే తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను మన బ్యాగేజ్ అంతా డ్రాప్ చేసేస్తున్నా. సో ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి అలాగా మొత్తం ఎన్ని కేజెస్ క్యారీ చేయొచ్చు అనేది మొత్తం నేను ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి, హైదరాబాద్ టు గోవా అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మనం అవాయిడ్ చేయాలి ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు. ఇవన్నీ అయితే మిమ్మల్ని ఫ్లైట్లోకి అలౌ చేయరు. చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే కొన్ని చేస్తారు, కానీ కొన్ని మాత్రం ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే మీరు అవాయిడ్ చేస్తే మంచిది. సో నేను ఇక్కడ లాంజ్ యాక్సెస్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటే ఇక్కడ నా కార్డ్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఏమైనా తినాలంటే అక్కడ చూపిస్తున్నారు కదా, ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ నుండి మనం బుక్ చేస్తే ఫుడ్ 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో నేనైతే ఇక్కడ డామినోస్లో తీసుకున్నా. ఈ కాంబో వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 550 అలా పడింది.
ఇంకా ఫైనల్గా అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా జస్ట్ 1 అవర్లో ఇంక ఇక్కడ దిగిన తర్వాత మనకైతే ఇక్కడ నుండి ఒక బస్సు అయితే వస్తుంది మనల్ని పిక్ చేసుకోవడానికి. బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వాటిలో మన లగేజ్ దగ్గరికి అయితే వీళ్ళు తీసుకెళ్తారు. సో నెక్స్ట్ బెల్ట్ దగ్గర మన లగేజ్ అయితే బోర్డ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సో పలానా బెల్ట్లో గోవా నుండి వచ్చిన ఫ్లైట్ ఉంటాయి అలాగని చెప్పి. సో మన లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇవేమైనా బుక్ చేసామనుకోండి, ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా ప్రైస్ అయితే తీసుకుంటారు. అక్కడ కూడా కొంతమంది ఉంటారు మీకు క్యాబ్స్, వాళ్ళైతే షేరింగ్ కూడా ఎక్కించుకుంటారు. సో మనం ఆ షేరింగ్ మాట్లాడుకొని సేమ్ రూట్ వెళ్ళేది ఎక్కితే కొంచెం బెటరు. ఇంకా మీరు ఊబర్ కానీ ఏమైనా బుక్ చేస్తే కనుక మీకు ఊబర్లో చూపించే ప్రైస్కి ఇంకా ఎక్స్ట్రా ప్రైస్ 200-300 వెయిటింగ్ ఛార్జెస్ ఏదో ఉంటుంది. ఆ క్యాబ్ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ అవి కూడా మనల్నే పే చేయమంటారు. నేనైతే గోవా ట్రిప్ మొత్తం ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.